హలో ఫ్రెండ్స్ అసలు రైల్వేస్ మనకి ఎలా స్టార్ట్ అయ్యాయి, రైల్వేస్ హిస్టరీ ఏంటి అనేది మనకి చెప్పడానికి ఈ వీడియో స్టార్ట్ చేశాను. కానీ లెంత్ ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. పార్ట్ 1 లో అసలు రైల్వేస్ ఎలా స్టార్ట్ అయ్యాయి, అందరూ అనుకున్నట్టు బ్రిటిష్ వాళ్ళు కాదు మన వాళ్ళే ప్రైవేట్ వాళ్ళు మనకి రైల్వేస్ ని ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, వాళ్ళ సక్సెస్ ని చూసి మిగతా వాళ్ళు ఎలా మార్కెట్ లోకి వచ్చారు అని చెప్పాను. ఇప్పుడు దానికి కంటిన్యూషన్ గానే ఈ వీడియో. మీలో ఎవరన్నా పార్ట్ 1 చూడకపోతే ఇప్పుడే చూసేయండి, దాని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ముందు పార్ట్ 1 లో చెప్పినట్టుగా 3 కంపెనీస్ అయిన మద్రాస్ రైల్వేస్, ఈస్ట్ ఇండియన్ రైల్వేస్, అలాగే గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే వాళ్ళు అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపించడం వలన వేరే కంపెనీస్ కూడా ముందుకు వచ్చాయి. అలా కొత్తగా మరో 4 కంపెనీస్ పుట్టుకొచ్చాయి. అవే సౌత్ ఇండియన్ రైల్వే, బాంబే బరోడా అండ్ సెంట్రల్ ఇండియా రైల్వే, ఈస్ట్ బెంగాల్ రైల్వే అండ్ నార్త్ వెస్టర్న్ రైల్వే. ఈస్ట్ ఇండియన్ రైల్వే వాళ్ళు ఫస్ట్ ప్రాజెక్ట్ చాలా బాగా సక్సెస్ అయ్యేసరికి పైగా ఆ ప్రాజెక్ట్ లో వచ్చిన ఎక్స్పీరియన్స్ తో సెకండ్ ప్రాజెక్ట్ ని నార్త్ ఇండియాలో స్టార్ట్ చేశారు. 1859 లో మార్చ్ 3 సక్సెస్ఫుల్ గా అలహాబాద్ టు కాన్పూర్ వరకు ఒక ప్యాసింజర్ ట్రైన్ సర్వీస్ ని స్టార్ట్ చేశారు. ఇది ఏకంగా 180 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్న రైల్వే ట్రాక్. అలాగే 1861 లో అప్పుడే కొత్తగా వచ్చిన బాంబే బరోడా అండ్ సెంట్రల్ ఇండియా రైల్వేస్ వాళ్ళు వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద ఇండియా నుండి నార్త్ ఇండియాకి ఒక ప్యాసింజర్ ట్రైన్ సర్వీస్ ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్ లో మాత్రమే ట్రైన్ స్టార్ట్ అయ్యాయి, కానీ ఆల్రెడీ ఇలా వేరే చోట్ల ఉన్న స్టేషన్స్ కి కనెక్టెడ్ రూట్ అనేది ఒక్కటి కూడా లేదు. అందుకని అసలు ఇండియాలో వేరు చోట్ల ఉన్న రైల్వే లైన్స్ ని కలిపితే బాగుంటుందని ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు. ఢిల్లీ నుండి దాన్ని కనెక్ట్ చేయాలనుకున్నారు. అలా 1864 ఆగస్ట్ 1 చాలా హర్డిల్స్ తర్వాత ఢిల్లీలో ఒక రైల్వే స్టేషన్ ని కన్స్ట్రక్ట్ చేశారు. కానీ ఇంకా రైల్ కనెక్టివిటీ అనేది పూర్తిగా అవ్వలేదు. అప్పటి నుండి వర్క్ చేస్తూ ఒక 2 ఇయర్స్ తర్వాత 1866 లో ఫస్ట్ డైరెక్ట్ ట్రైన్ ని ఢిల్లీ నుండి హౌరా వరకు స్టార్ట్ చేశారు. ఇది అప్పటి వరకు ఉన్న అన్ని జర్నీల కన్నా కూడా చాలా పెద్ద జర్నీ. అది ఎంత పెద్దది అంటే 1530 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఆ ట్రైన్ జర్నీ. అలా కనెక్షన్స్ స్లోగా ఇండియాలోని అన్ని దిక్కుల నుండి కనెక్ట్ అవ్వడం మొదలయ్యాయి. కోల్కతా నుండి అలహాబాద్ కి, అక్కడి నుండి ఢిల్లీకి, అలాగే అలహాబాద్ నుండి జబల్పూర్ కి ఇలా ట్రైన్ కనెక్షన్స్ ని ఎక్స్టెండ్ చేశారు. ఈ ప్రాసెస్ లో ఇంకా మనకి కొన్ని కంపెనీస్ వచ్చి యాడ్ అయ్యాయి. వాటిల్లో ఒక కంపెనీయే కల్కట్టా అండ్ సౌత్ ఈస్టర్న్ రైల్వే కంపెనీ. ఈ కంపెనీ కూడా చాలా కాంట్రిబ్యూట్ చేసింది. కానీ 1867 లో ఇండియాలో చాలా చోట్ల వరదలు వచ్చాయి. అప్పుడు ఈ సౌత్ ఈస్టర్న్ రైల్వే వాళ్ళు వేసిన ట్రాక్స్ చాలా వరకు డ్యామేజ్ అయిపోయాయి. ఎందుకంటే వాళ్ళు చూస్ చేసుకున్న చాలా ప్లేసెస్ జియోగ్రఫీ పరంగా ఫ్లడ్స్ కి ఎఫెక్ట్ అయ్యే ప్లేసెస్. సో సౌత్ ఈస్టర్న్ రైల్వేస్ కి ఒకేసారి భయంకరమైన నష్టాలు వచ్చాయి. ఒక 1 ఇయర్ అలానే కష్టపడి నడిపించారు, కానీ వాళ్ళ వల్ల అవ్వలేదు. ఇంకా చేసేది ఏమీ లేక మీకు పార్ట్ 1 లో చెప్పాను కదా, గ్యారంటీ సిస్టమ్ అని చెప్పి ఒక అగ్రిమెంట్ ని బ్రిటిష్ గవర్నమెంట్ తో చేసుకున్నారని చెప్పేసి, దాని ప్రకారమే సౌత్ ఈస్టర్న్ రైల్వేస్ ని బ్రిటిష్ గవర్నమెంట్ అమ్మేశారు. ఆ గ్యారంటీ సిస్టమ్ ని బేస్ చేసుకుని ఒక ప్రైవేట్ కంపెనీని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుని ఆపరేట్ చేస్తున్న మొట్టమొదటి రైల్వే సిస్టమ్ అది. ఈ రైల్వే లైన్ వచ్చేసి క్యానింగ్ నుండి సీలాదా వరకు 45 కిలోమీటర్స్ వరకు ఉంది. అలా రైల్వేస్ అనేవి స్టార్ట్ చేసినప్పటి నుండి జస్ట్ 17 ఇయర్స్ అంటే 1853 లో స్టార్ట్ అయిన ఈ రైల్వేస్ 1870కి వచ్చేసరికి చాలా ప్లేసెస్ కి ఇంటర్లింక్ అవుతూ కనెక్టివిటీని పెంచుతూ దాదాపుగా 6400 కిలోమీటర్స్ రైల్వే లైన్ వేశారు. ఈ 6400 కిలోమీటర్స్ లో కేవలం ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఒక్కటే 34% అంటే 2170 కిలోమీటర్స్ రైల్వే లైన్ వేశారు. ఇప్పుడు గవర్నమెంట్ 1868 లో ఒక కంపెనీని టేక్ ఓవర్ చేసుకుందని చెప్పాను కదా, ఆ నెక్స్ట్ ఇయర్ అంటే 1869 నుండి స్లోగా బ్రిటిష్ గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీస్ నుండి ఈ రైల్స్ ని అండ్ రైల్ ట్రాక్స్ ని కొనేసుకుంది. అలానే 1870లో ఆల్రెడీ ఎప్పటి నుండో ఉన్న స్కింద్ రైల్వే, ఇండస్ స్టీమ్ ఫోర్టిల్లా, పంజాబ్ రైల్వే అండ్ ఢిల్లీ రైల్వే ఈ 4 కంపెనీస్ కూడా ఒకటే కంపెనీగా మెర్జ్ అయ్యాయి. దానికి సిండే, పంజాబ్ అండ్ ఢిల్లీ రైల్వేగా పేరు పెట్టుకున్నారు. అలా ఒక్కో కంపెనీ మెయింటైన్ చేయలేక తగ్గుతూ రావడం, ఇంకో పక్క దాన్నే అదునుగా చూసుకుని బ్రిటిష్ గవర్నమెంట్ భయపెట్టి, బెదిరించి, డబ్బులు ఎక్కువ ఇచ్చి అలా ఏదో రకంగా ఆ కంపెనీస్ అన్నింటిని కొనుక్కోవడం చేసింది. ఎందుకంటే రైల్వేస్ అనేవి ఆ టైంలో ఫుల్ ప్రాఫిట్ ఉన్న బిజినెస్ కాబట్టి ఆ ప్రాఫిట్స్ ని ప్రైవేట్ పీపుల్ కాకుండా గవర్నమెంటే తీసుకుంటే బాగుంటుంది కదా అనే ఆశతో అలా చేశారు. అలా ప్రజలుండే ఏరియాస్ కి ఎక్కువగా ట్రాక్స్ ని కట్టడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే అప్పుడే వాళ్ళకి టికెట్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి. కానీ 1880లో ఇండియాలో చాలా చోట్ల కరువు వచ్చింది. అలా 10 ఇయర్స్ పాటు గవర్నమెంట్ అండర్ లో రైల్వేస్ ఉన్నా కూడా జస్ట్ 8084 కిలోమీటర్స్ మాత్రమే కొత్తగా రైల్ రూట్స్ ని, ట్రాక్స్ ని కన్స్ట్రక్ట్ చేయగలిగారు. పైగా ఆ రోజుల్లో ట్రేడింగ్ మొత్తం కూడా 3 పోర్ట్స్ నుండే జరిగేది. చెన్నై, కోల్కతా అండ్ ముంబై నుండి. ఆ 3 లైన్స్ ని ఒకదానొకటి రైల్ ద్వారా కనెక్ట్ చేశారు. ప్లస్ ఈ మధ్యలో ఇంకో విషయం జరిగింది. అదేంటంటే 1873 ఫిబ్రవరి 24న కోల్కతా, ముంబై, డార్జిలింగ్ ఈ ప్లేసెస్ లో ట్రామ్ ట్రైన్ లైన్స్ ని కూడా వేశారు. ట్రామ్ ట్రైన్స్ అంటే రోడ్డు మిడిల్ లో సెపరేట్ గా ట్రాక్స్ ఉంటాయి. వాటి మీద ఒక ట్రైన్ స్లోగా వెళ్తూ ఉంటుంది. ఆ ట్రైన్ ట్రాక్ ని జస్ట్ 3.8 కిలోమీటర్స్ వరకు మాత్రమే ఫస్ట్ టైం వేశారు. అలా గవర్నమెంట్ ఓ 10 ఏళ్లు గడిపేసింది. కొంచెం బాగానే మెయింటైన్ చేసింది. ఇక్కడే మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఈ రోజుల్లో ట్రైన్స్ లాగా ఆ రోజుల్లో ట్రైన్స్ లో పెద్దగా ఫెసిలిటీస్ ఏమి ఉండేవి కాదు. ఈవెన్ ట్రైన్ లో వాష్రూమ్స్ కూడా ఉండేవి కాదు. కానీ లాంగ్ జర్నీస్ పెరిగే కొలది 1980లో ప్రయాణికులకి ఇబ్బంది కలగకుండా ట్రైన్స్ లో బాత్రూమ్స్ ని యాడ్ చేశారు. కేవలం ఈ ఒక్క మార్పు వల్ల చాలా మంది ట్రైన్ ఎక్కి ట్రావెల్ చేయడానికి ఇష్టపడేవాళ్ళు. అలా ఒక పక్క డెవలప్మెంట్ అనేది మొదలైంది. సరిగ్గా అప్పుడే మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ టైంలో బ్రిటిష్ గవర్నమెంట్ కూడా యుద్ధం మీదే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టి రైల్వేస్ ని పెడచెవిని పెట్టారు. ఆ యుద్ధం ముగిశాక చాలా చోట్ల ట్రాక్స్ అనేవి నాశనం అయిపోయాయి. అదే టైంలో చాలా ట్రైన్ జర్నీస్ ని కూడా ఆపేశారు. అలా కొన్నాళ్ళు గడిచిపోయాయి. మళ్ళీ 1925లో ఈ రైల్వే ప్రాజెక్ట్ ని రీస్టార్ట్ చేశారు. ఈసారి ఎలక్ట్రికల్ ప్యాసింజర్ ట్రైన్ ని స్టార్ట్ చేశారు. ఈ ట్రైన్ ముంబై నుండి కేరళకి ఆపరేట్ అయింది. అలా 1929 ఆ టైంకి మన దేశంలో రైల్ ట్రాక్స్ అనేవి 66,000
కిలోమీటర్స్ వరకు వేశారు. అలా మన దేశానికి స్వతంత్రం కూడా కొంతకాలానికి వచ్చేసింది. అప్పుడు ఇంకా ఓన్లీ ఇండియన్ గవర్నమెంట్ మాత్రమే ఉంది. ఆ గవర్నమెంటే రైల్వేస్ ని చాలా సమర్థవంతంగా చూసుకుంటుంది. స్టార్టింగ్ లో కొన్నిసార్లు లాసెస్ వచ్చినప్పటికి కూడా ఎక్కడా తగ్గకుండా వెల్ గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది. అందులో 8,000+ రైల్వే లైన్ అనేది ఇండియాకి స్వతంత్రం వచ్చాక పాకిస్తాన్ లో కలిసిపోయాయి. అలాగే అస్సాం బెంగాల్ రైల్వే అనే కంపెనీ వేసిన 2,603 కిలోమీటర్స్ ఈస్ట్ పాకిస్తాన్ లో కలిసిపోయాయి. అలా ఒక్క సంవత్సరానికి 60 కోట్ల మంది ప్యాసింజర్స్ ఈ ట్రైన్ సర్వీసెస్ ని ఉపయోగించుకోవడం స్టార్ట్ చేశారు. 1955 నుండి అప్పటి వరకు మనకున్న 3 టైమ్ జోన్స్ ని తీసేసి ఇండియన్ స్టాండర్డ్ టైం IST ప్రకారమే ట్రైన్ సర్వీసెస్ ని ఆపరేట్ చేసేవాళ్ళు. 1956 లో మొదటిసారి ఢిల్లీ నుండి హౌరాకు వెళ్లే ట్రైన్ మొత్తాన్ని AC కంపార్ట్మెంట్స్ తో రీప్లేస్ చేశారు. స్లోగా స్టీమ్ ఇంజిన్స్, డీజిల్ ఇంజిన్స్ ని ఆపేసి ఎలక్ట్రికల్ ఇంజిన్స్ ని వాడటం మొదలు పెట్టారు. 1985 లో ఫస్ట్ టైం రిజర్వేషన్ కాన్సెప్ట్స్ ని ట్రైన్ లో తీసుకుని వచ్చారు. సింపుల్ గా చెప్పాలంటే ఇదే మన రైల్వే తాలూకా ఎవల్యూషన్. కానీ అన్ని ప్రైవేట్ కంపెనీస్ గవర్నమెంట్ కమ్మేసినా సరే ఇప్పటికీ ఒక ప్రైవేట్ కంపెనీ ఉంది. అదేంటంటే మనకి అన్ని రైల్వే కంపెనీస్ ఉన్నా కూడా ముంబై టు మ్యాంగ్లూర్ మాత్రం రైల్వే లైన్ అనేది లేదు. ఎందుకంటే జియోగ్రఫికల్ గా ఇది ఒక టఫ్ టెరైన్. ఒక పక్క ఈస్టర్న్ ఘాట్స్ ఉంటే ఇంకో పక్క అరేబియన్ సీ ఉంటుంది. అందుకని ఆ ప్లేస్ లో రైల్ ట్రాక్స్ ని వేయలేదు. కానీ కొంకన్ రైల్వే అనే కంపెనీ అలాంటి ప్లేస్ లో కూడా సమర్థవంతంగా రైల్ ట్రాక్ ని వేసింది. అది ఎంత టఫ్ టెరైన్ అంటే ఆ రూట్ లో మొత్తం 2,000 ట్రైన్ బ్రిడ్జెస్ ఉంటాయి. అలాగే 91 టన్నల్స్ ఉంటాయి. ఈ కొంకన్ గవర్నమెంట్ ఇండియన్ రైల్వేస్ తో సంబంధం లేకుండా డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ తో అసోసియేట్ అయి ఆపరేట్ చేస్తుంది. 2002లో ఇంటర్నెట్ బాగా అందరికీ తెలిసాక IRCTs ని లాంచ్ చేశారు. దాని వలన లైన్ లో నుంచి పని లేకుండా ఇంట్లో నుండి టికెట్స్ బుక్ చేసుకునేవారు. ప్లస్ చాలా ఈజీగా క్యాన్సిల్ కూడా చేసుకునేవాళ్ళు. ఇలా డెవలప్ అవుతూ వచ్చిన ఇండియన్ రైల్వేస్ ప్రెజెంట్ 17 సిటీస్ లో మెట్రో సర్వీసెస్ ని స్టార్ట్ చేసింది. అలాగే వందే భారత్ ట్రైన్ సర్వీసెస్ ని కూడా స్టార్ట్ చేసింది. ఇలా చాలా రకాల ట్రైన్ సర్వీసెస్ మనకి ఇప్పుడు వచ్చి డెవలప్ అయ్యాం. మీకు పార్ట్ 1 స్టార్టింగ్ లో చెప్పాను కదా, IRCTC కి జస్ట్ మనం టికెట్ క్యాన్సిల్ చేసుకున్నప్పుడు కూడా చాలా మనీ వస్తుంది అని చెప్పేసి. అదెంతో తెలుసా? 2020 నుండి ఇప్పటి వరకు అక్షరాల 6,140 కోట్లు సంపాదించారు జస్ట్ మన టికెట్స్ క్యాన్సిలేషన్ మీద. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థమైందా? చాలా మంది చెప్పినట్టు బ్రిటిష్ వాళ్ళు రైల్వేస్ ని మనకి గిఫ్ట్గా ఇవ్వలేదు, మనకి మనమే వేసుకున్నాం. వాళ్ళు మన దేశం మొత్తాన్ని దోచుకోవడానికి ఈజీగా యాక్సెస్ అయ్యే ఒక గూడ్ సర్వీసెస్ కోసమే రైల్వేస్ ని స్టార్ట్ చేశారు. కానీ మన ఇండియన్స్ ట్రావెలింగ్ కోసం మాత్రం అస్సలు పట్టించుకోలేదు. మనకి మనమే రైల్ రూట్స్ ని, ప్యాసింజర్ ట్రైన్స్ ని మన కోసం వేసుకున్నాం. ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇచ్చానని చెప్పి అనుకుంటున్నాను. మీరు కూడా సేమ్ దానే ఫీల్ అయితే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ వీడియోని లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.